తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ద్విచక్ర వాహనంపై అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఓ పాత గంజాయి నేరస్తుడిని అనకాపల్లి జిల్లా నక్కపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక స్టేషన్లో డీఎస్పీ పి శ్రీనివాసరావు కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. ద్విచక్ర వాహనంపై గంజాయి తరలుతోందన్న సమాచారంతో సీఐ కె కుమారస్వామి ఆధ్వర్యంలో ఎస్ఐ కె సన్నిబాబు సిబ్బందితో కలిసి సారిపల్లిపాలెం సమీపంలో జాతీయ రహదారిపై గస్తీ చేపట్టారు. ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తిని తనిఖీ చేయగా 2 సంచుల్లో 24 కేజీల గంజాయిని గుర్తించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలియజేశారు. నక్కపల్లి ఎస్హెచ్ఓ గారు కుమారస్వామి గారు, ఎస్ఐ సన్నిబాబు గారు ఒక చాలా గుడ్ వర్క్ చేశారు. ఈ రోజున మార్నింగ్ 9 o'clock రాబడిన సమాచారం మేరకు ఎస్ఐ సన్నిబాబు గారు వెహికల్ చెక్ సారిపల్లి వానిపాలెం దగ్గర వెహికల్ చెక్ చేస్తుండగా ఒక రాయల్ ఎన్ఫీల్డ్ మీద ఒక వ్యక్తి రాగా అనుమానంతో ఆయన్ని తనిఖీ చేయగా ఆయన దగ్గర ఉన్న 2 బ్యాగుల్లో గంజాయి దొరికింది. సుమారుగా గంజాయి 24 కేజీలు గంజాయి ఉంది. ఆయన పేరు సుక్రీ అర్జన్, సన్ ఆఫ్ రాంబాబు, 31 సంవత్సరాలు, ఎస్టీ వాల్మీకి కులం, మామిడిపల్లి గ్రామం, అల్లూరు సీతారామరాజు జిల్లా, చింతపల్లి మండలం. కానీ ఈయన డిగ్రీ చదువుకున్నాడండి. చదువుకున్న తర్వాత ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తూ గంజాయి వ్యాపారాన్ని కొనసాగిస్తూ థికార్ సాహి గ్రామం, కోరాపుట్ డిస్ట్రిక్ట్, ఒరిస్సాలో ఉంటాడు. ఒరిస్సాలో ఉండి ఒరిస్సా నుంచే ఈ గాంజా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. అయితే ఇప్పుడు మనకు దొరికింది 24 కేజీలు గంజాయే, ఒక ఎన్ఫీల్డ్ బైక్ అండ్ ఒక సెల్ ఫోన్. కానీ ఈయన మీకు అందరికీ తెలుసు, ఇంతకు ముందు మనం ఇదే నెలలో 9వ తేదీన 9/7/25న ఒక 840 కిలోల గాంజాయిని మనం స్వాధీనపరచుకున్నాం నక్కపల్లి పోలీస్ స్టేషన్లోని. ఆ కేసులో ఈయన ప్రైమ్ అక్యూజ్డ్ అనమాట. అప్పటి నుంచి కూడా ఏ రోజైతే 840 కేజీలు గంజాయి మనం స్వాధీనం చేసుకున్నాము, అప్పటి నుంచి రిమైనింగ్ అక్యూజ్డ్ కోసం ట్రాక్ చేస్తూ ఉన్నాము. ఆ ట్రాక్ చేస్తూ ఉన్న క్రమంలో ఈ రోజున ఈయన ఇక్కడ అరెస్ట్ కావడం జరిగింది. చాలా పెద్ద గంజాయి వ్యాపారం చేయడం. ఇప్పటి వరకు కూడా ఇంతకు ముందు అంటే మన దగ్గర 840 కేజీలు గంజాయి ప్లస్ ఇప్పుడు 24 కేజీలు గంజాయి కాకుండా 2023లో అన్నవరం పోలీస్ స్టేషన్ కేసులో 1400 కేజీల గంజాయితో ఈయన మీద కేసు ఉందండి. కానీ ఇంతవరకు కూడా ఈయన అరెస్ట్ కాలేదు. రోలుగుంట పోలీస్ స్టేషన్లో 590 కేజీల్లో గాంజా తరలింపులో ఈయన నిందితుడు. చింతపల్లి పోలీస్ స్టేషన్లో కూడా ఒక 150 కేజీలు గంజాయి 24లోనే క్రైమ్ నెంబర్ 32/24 కేసులో 150 కేజీల గంజాయి కేసులో ఈ నిందితుడు. చింతపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో 9 లీటర్ల హ్యాషిష్ ఆయిల్ కూడా ఈయన దగ్గర నుంచి స్వాధీనపరుచుకున్నారు. అయితే అప్పట్లో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో హ్యాషిష్ ఆయిల్ తో దొరికారో అందులో ఈయన యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాడు. కానీ పోలీస్ స్టేషన్ లో సరెండర్ కాలేదు. ఎందుకంటే రిమైనింగ్ కేసులు కూడా ఉన్నాయి అనే ఉద్దేశంతో అందులో ఎక్కడ అరెస్ట్ కాపాడతాడా అని చెప్పేసి ఈయన అరెస్ట్ కాలేదు. ఈయన ప్లస్ ఈయనతో పాటు ఇంతకు ముందు ఒక కేసులో మనం నాగరాజు అని చెప్పేసి ఒక వ్యక్తి కోసం అని చెప్పేసి మనం వెతుకుతున్నాము. వీళ్ళిద్దరే ప్రైమ్ అక్యూజ్డ్ ఆ కేసులోని. అందులో ఒకరిని క్యాచ్ చేస్తాము, ఇంకొకరిని కూడా క్యాచ్ చేయాల్సి ఉంది. అట్లాగే ఈ రోజు మనకి పట్టుకున్న కేసులో కూడా ఇంకా వివరాలు అయితే అదైతే మేము చెప్పలేము. కానీ ఆయన కూడా చాలా కింగ్ పిన్ అనమాట. చాలా కేసుల్లో చాలా లార్జ్ స్కేల్లో ఒరిస్సా నుంచి గంజాయి తెప్పించి తమిళనాడు అలాగే తెలంగాణ మిగతా ప్రాంతాలకి సప్లై చేస్తున్నారు. ఆయన కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. త్వరలోనే ఆ వ్యక్తిని కూడా అరెస్ట్ చేస్తాము. అరెస్ట్ చేసి వీళ్ళు ఎవరైతే ఉన్నారో మనకు దొరికిన సుక్రీ అర్జన్, ఆయన మీద ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాము. పీడీ యాక్ట్ కూడా ఈయన మీద పెట్టడం జరుగుతుంది. ఎవరైతే లింకప్స్ ఉన్నాయో వాళ్ళందరినీ, అట్లాగే డెస్టినేషన్ ఏమైతే ఉందో తెలంగాణలో ఉన్న వాళ్ళు కానీ తమిళనాడులో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళను కూడా మేము అరెస్ట్ చేయడం జరుగుతుంది. జిఎస్ఎల్వి F-16 ప్రయోగానికి సర్వం సిద్ధం చేశామని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలియజేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఇస్రో బృందంతో కలిసి ఆయన దర్శించుకున్నారు. రాకెట్ నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి పూజలు చేయించారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకుని శ్రీ వాయులింగేశ్వర స్వామి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవికి పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆయన మాట్లాడుతూ వాతావరణ మార్పుల అధ్యయనానికి జిఎస్ఎల్వి F-16 ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేశారు. satellite called
called NISR, NASA ISRO Synthetic Aperture Radar Satellite. This satellite, there are two important payloads. There is a S-band synthetic aperture radar payload and a L-band synthetic aperture radar payload. S-band SAR is realized by ISRO, L-band SAR is realized by JPL USA. And there is a 12-meter unfurlable antenna, and the satellite is totally built by ISRO. Satellite is built by ISRO, and the rocket is the GSLV Mark II rocket, GSLV F-16 rocket. So this launch is targeted tomorrow evening 5:40, and this satellite is going to be useful for Earth observation, disaster warning and mitigation. So multiple applications this satellite is going to be useful, and this satellite will cover the entire globe. Once in 12 days it will continuously cover the entire globe, and the data will be utilized by the global community for the welfare of the global community. పార్లమెంట్ సమావేశాల్లో ఆపరేషన్ సింధూర్ పై జరుగుతున్న చర్చలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ ఆపరేషన్ ప్రధానంగా మోదీ వ్యక్తిగత ప్రతిష్టను కాపాడుకోవడానికి నిర్వహించారని రాహుల్ ఆరోపించారు. దేశ భద్రత కంటే వ్యక్తిగత ఇమేజ్ కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారని ఆయన పరోక్షంగా విమర్శించారు. తన విమర్శల పరంపరను కొనసాగిస్తూ భారత్ పాకిస్తాన్ ఘర్షణ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సంచలనాత్మక వ్యాఖ్యలపై ప్రధాని మోదీ మౌనం వహించడాన్ని ప్రశ్నించారు. భారత్ పాకిస్తాన్ కాల్పుల మధ్య విరమణ తన ఘనతే అని, అందుకోసం వాణిజ్యాన్ని ఒక సాధనంగా ఉపయోగించారని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను మోదీ ఎందుకు ఖండించడం లేదని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. The moment Operation Sindoor began, in fact even before it began, the opposition committed itself, all the parties, that we will stand like a rock with the forces and with the government of India, with the elected government of India. We heard the odd jibe, the sarcastic remarks from some of their leaders, but we said absolutely nothing. And this was something that was agreed among all the senior leadership of the India Alliance. And we are very proud that as an opposition, we stood united as we should have. So tiger को पूरी freedom देनी पड़ती है. टाइगर को आप बांध नहीं सकते हो. अगर आपने टाइगर से सच्चा काम लेना है, पूरा काम लेना है, तो आपको टाइगर को पूरी छूट देनी पड़ेगी. सर दो शब्द हैं, एक पॉलिटिकल विल और दूसरा फ्रीडम ऑफ ऑपरेशन. मतलब अगर आप हिंदुस्तान की सेना, एयरफोर्स, नेवी का प्रयोग करना चाहते हो, आपके पास सबसे पहले 100% political will honi chahiye. That you did not have political will, that you did not give freedom of maneuver. But there is another problem, and the problem is that we are now facing not just China, not just Pakistan, but China and Pakistan fused as one militarily. It is dangerous in this time for the Prime Minister to use the forces to protect his image. It is dangerous for the country. The forces should only be used in national interest. The forces should be used with freedom. If you want them to be used, you want to unleash a tiger, free him. Do not tie his hands behind his back. Do not go to the Pakistanis and say, listen, don't escalate. Then go all the way. Then fight properly and defeat them once and for all. Don't have President Trump tell you that I have stopped the war 29 times. Have the courage to tell him, no, to hell with you. You can't stop any war. We are going to fight. Speaker, sir, there is also I don't mean to keep mentioning External Affairs Minister, but it comes up because he is central to this discussion. I want to finish by telling you about something he said that shows the complete bankruptcy of the foreign policy of this government. Please remember that not a single neighboring country, not a single country condemned Pakistan. Not one. They condemned terrorism, they didn't condemn Pakistan.
This is something that he didn't say. Now listen to what he has to say. And this shows you the mindset of these people. This explains why in his entire discussion yesterday of 1 hour, the defense minister did not say the word China. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హంద్రీనీవా వెలుగొండ పనులపై ఉన్నతాధికారులతో మంత్రి నిమ్మల సమీక్ష. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పనులు సాగకపోవడంపై అసంతృప్తి. నెల్లూరు జిల్లా తుమ్మలపేట గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరించిన మంత్రి కొల్లు రవీంద్ర. ప్రభుత్వ ఆదేశాలతోనే జగన్ నెల్లూరు పర్యటనపై పోలీస్ ఆంక్షలు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో బృందం. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.